హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ డ్రై ఫ్రూట్స్. ఈరోజు ఒక రియల్ స్టోరీని షేర్ చేసుకోబోతున్నానండి. ఒక తెలిసిన ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఈరోజు రీసెంట్గా జరిగింది ఈ ఇన్సిడెంట్ అనేది. ఏంటంటే ఒక ఆమె ఉంటుంది, తనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, అందరికీ కేర్ తీసుకుంటుంది, అన్ని దగ్గరుండి తనే చూసుకుంటుంది అందరినీ. అయితే వాళ్ళ అత్త మామయ్యలు అండ్ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ అందరూ ఉన్నట్టు తను బాగా కేర్ తీసుకుంటుంది. అయితే వాళ్ళందరూ ఒకరోజు ట్రిప్ వెళ్దాం అనుకుంటే, మీరు అందరూ వెళ్ళండి, నా వల్ల నేను రావట్లేదు అని అంటే సరే వాళ్ళు వెళ్ళిపోయారు. తను ఒకటే ఉండింది. ఉన్నప్పుడు ఇంకా వర్క్ అంతా చేసుకొని పడుకున్నప్పుడు తనకి హెల్త్ బాగాలేక హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందంట. అప్పుడు కూడా తను బాధపడుతుందంట, అయ్యో నేను లేకపోతే వీళ్ళందరూ ఎలా ఉంటారో అని ఆలోచిస్తూ ఉందంట. అప్పుడు అలాంటి సమయంలో తను అలా ఆలోచించినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది. తను సరేలే, ఎలా ఉన్నారో వీళ్ళందరూ, ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉండేది కదా అని వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి ఎలా ఉన్నారని అడిగిందంట. బాగున్నామండి, ఇప్పుడే షెటిల్ ఆడుస్తున్నాను, ఎలా ఉన్నారని అంటే, అమ్మ నాన్నని చూసుకోవడానికి కేర్ టేకర్ని పెట్టాను, పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటిని చూసుకోవడానికి కుక్కిని పెట్టాను, తనే ఇప్పుడు అంతా చూసుకుంటున్నారు, ఇప్పుడు బాగానే ఉండింది, ఓకే అన్నాడంట. అప్పుడు తన ఫ్రెండ్ ఆలోచించుకుందంట, అదే తన హెల్త్ గురించి తను ఆలోచించుకొని తన గురించి తాను కేర్ తీసుకొని వాళ్ళని కేర్ చేసుకుంటే బాగుండేది, అప్పుడు తను బాగుండేది, హెల్త్ బాగుండేది. ప్రతి ఉమెన్ అలానే ఆలోచిస్తుంది, పిల్లలు ఫస్ట్ ప్రియారిటీ కాదనడం లేదు, కానీ తన హెల్త్ కేర్ అనేది చాలా తక్కువ అండి, నెగ్లిజెన్స్ ఎక్కువ ఉమెన్లో. ఇప్పటికైనా మీరు మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వెరీ 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 ఎమోషనల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.